నెంబర్ 10 హార్దిక్ పాండ్యా. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఈ సీజన్ అంత గొప్ప సీజన్ కాదని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్లో ముంబై టీం ఫెయిల్ అవ్వడానికి హార్దిక్ పాండ్యా ఫెయిల్యూర్ కూడా ఒక రీజన్గా చెప్పుకోవచ్చు మనం. సో హార్దిక్ పాండ్యా అయితే ఈ సీజన్లో బ్యాట్తో స్ట్రగుల్ అయ్యాడు, అలాగే బాల్తో కూడా స్ట్రగుల్ అయ్యాడు. మెయిన్లీ బ్యాట్తో చూసుకుంటే 10 ఇన్నింగ్స్లో కేవలం 206 పరుగులు మాత్రమే చేశాడు, యావరేజ్ 22.9 అండ్ స్ట్రైక్ రేట్ చూసుకున్న 138 మాత్రం ఉంది. వేరేస్ బౌలింగ్లో చూసుకుంటే మరింత డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 9 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు, యావరేజ్ 64.7గా ఉంది. ఎకానమీ చూసుకున్న 11.4గా ఉంది. సో హార్దిక్ పాండ్యాకి అయితే ముంబై టీం 16.35 కోట్ల రూపాయల శాలరీ అయితే ఇస్తుంది. బట్ అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం ఆ శాలరీకి న్యాయం చేసేటట్లు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ముంబై టీంకి ట్రేడ్ అయిన తర్వాత ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. బ్యాటింగ్లో అతని ఫామ్ చాలా వరకు డిప్ అయిపోయింది. ఇక బౌలింగ్లో చూసుకున్న ఈ సీజన్లో మరీ వర్స్ట్గా పెర్ఫామ్ చేశాడు. సో డెఫినెట్లీ హార్దిక్ పాండ్యా అయితే ఈ సీజన్లో అనుకున్నంత పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. నెంబర్ 9 కుల్దీప్ యాదవ్. ఢిల్లీ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ సీజన్లో చాలా డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మరి ముఖ్యంగా తన పూర్ బౌలింగ్తో టీంలో చోటే కోల్పోవడం చూసాం. సో కుల్దీప్ అయితే ఇనీషియల్గా 1-2 మ్యాచ్లో మంచిగానే బౌలింగ్ చేశాడు. బట్ ఆ తర్వాత స్ట్రింగ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ చూసాం. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా 10 కంటే ఎక్కువ ఎకానమీ ఇవ్వడం మొదలుపెట్టాడు. కేవలం కేకేఆర్ తడిన లాస్ట్ మ్యాచ్లో మాత్రమే చెప్పుకోదగ్గ స్పెల్ వేశాడు. బట్ మిగతా మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అంత గొప్ప పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. సో డీసీ టీం అయితే కుల్దీప్ యాదవ్కు 13.25 కోట్ల రూపాయల శాలరీ ఇస్తుంది. కానీ అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం 11 ఇన్నింగ్స్లో 10 వికెట్లు మాత్రమే తీశాడు, యావరేజ్ 38.1, ఎకానమీ కూడా 10.3గా ఉంది. సో గత కొన్నేళ్ళకి ఐపీఎల్లో నిలకడగా రాణించిన కుల్దీప్ యాదవ్కు ఈ సీజన్ మాత్రం ఒక నైట్ మేర్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 8 సూర్యకుమార్ యాదవ్. ఈ సీజన్లో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్స్లో సూర్య పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి ముఖ్యంగా స్కై కెప్టెన్గా T20 వరల్డ్ కప్ గెలిచి మరీ ఈ ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు. బట్ అతని బ్యాటింగ్ ఫామ్ చూసుకుంటే ఏమాత్రం ఇంప్రూవ్ అవ్వలేదు. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే ముంబై టీం క్వాలిఫైర్ 2 వరకు వెళ్ళిపోయారు. ఎందుకు? సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా పెర్ఫామ్ చేయడం వల్ల 700 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. కానీ ఆడ చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ రివర్స్ అయిపోయింది. 13 ఇన్నింగ్స్లో కేవలం 270 పరుగులు మాత్రమే కొట్టాడు, యావరేజ్ 20.8 అండ్ స్ట్రైక్ రేట్ చూసుకున్న 147.5గా ఉంది. అయితే సాడ్ థింగ్ ఏంటంటే ఈ 2 హాఫ్ సెంచరీస్ కూడా లూజింగ్ కాజ్లోనే వచ్చాయి. సో సూర్యకి అయితే ముంబై టీం 16.35 కోట్ల రూపాయల శాలరీ ఇస్తుంది. కానీ అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం ఈ సీజన్లో చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు, చాలా అంటే చాలా పూర్గా పెర్ఫామ్ చేశాడు. నెంబర్ 7 రిషబ్ పంత్. ఈ పేరు లేకుండా లిస్ట్ని తయారు చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్లా కనిపిస్తుంది భయ్య. లాస్ట్ ఇయర్లోని ఈ ఏడాది కూడా రిషబ్ పంత్ చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో లక్నో ఓనర్ సంజీవ్ గోయంకి అయితే రిషబ్ పంత్ ఐపీఎల్లోనే ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా మార్చాడు. బట్ అప్పటి నుంచి చూసుకుంటే రిషబ్ పంత్ 2 సీజన్స్లో బ్యాక్ టు బ్యాక్ పూర్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. మెయిన్ ఈ సీజన్లో కెప్టెన్గా కూడా ఫెయిల్ అయిపోవడం చూసాం. తన టీం పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో నిలిచింది. సో పంత్ అయితే సీజన్లో 13 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 312 పరుగులు మాత్రమే చేశాడు, యావరేజ్ 28.4గా ఉంది. స్ట్రైక్ రేట్ 138.1 అండ్ 50s చూసుకుంటే ఒక్కడ మాత్రం ఉంది. సో ఈ సీజన్లో అయితే పంత్ యొక్క బ్యాటింగ్ పొజిషన్ విషయంలో సర్కస్ చూసాం. అంటే స్టార్టింగ్ మ్యాచెస్లో ఓపెనర్గా ఆడాడు, అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే 1 డౌన్కి వచ్చాడు. ఇక తర్వాత చూసుకుంటే అగైన్ సెకండ్ హాఫ్లో మిడిల్ ఆర్డర్లోకి వచ్చాడు. సో ఇలా పంత్ అయితే ఆడది చాలా డిఫరెంట్ బ్యాటింగ్ పొజిషన్స్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. బట్ అతనికి ఏది కూడా కలిసి రాలేదు. నిజంగా మరోసారి పూర్ పెర్ఫార్మెన్స్. మేబీ ఒక 12 కోట్ల 14 కోట్లు తీసుకుని ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తే ఓకే అనుకునేవాళ్ళం. బట్ 27 కోట్ల రూపాయలు తీసుకుంటున్న ఒక ప్లేయర్ ఈ రేంజ్లో పెర్ఫామ్ చేయడం నిజంగా చాలా అంటే చాలా డిసప్పాయింటింగ్ థింగ్. నెంబర్ 6 టీ నటరాజన్. ఢిల్లీకి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ సీజన్ మంచిగానే స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ ఇనీషియల్ మ్యాచెస్లో చూసుకుంటే చాలా బాగా బౌలింగ్ చేశాడు, వికెట్లు తీశాడు. బట్ ఆ తర్వాత మాత్రం అతని ఫామ్ దారుణంగా డిప్ అయిపోయింది. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ అవ్వడం మొదలుపెట్టాడు. సో ఢిల్లీ టీం అయితే నట్టుకి 10.75 కోట్ల రూపాయల శాలరీ ఇస్తుంది. అయితే లాస్ట్ ఇయర్ అతను చాలా మ్యాచ్లో బెంచ్ మీద కూర్చోబెట్టడం చూసాం. బట్ ఈ సీజన్లో మాత్రం అతనికి స్టార్టింగ్ నుంచి ఆపర్చునిటీ వచ్చింది. కానీ నట్టు స్టార్టింగ్ మ్యాచ్లో చూపించిన ఫామ్ ఆ తర్వాత కంటిన్యూ చేయలేకపోయాడు. మొత్తం 10 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. బౌలింగ్ యావరేజ్ 71.2గా ఉంది. ఎకానమీ చూసుకున్నా చాలా హైగా ఉంది, 11.2. సో నట్టు లాంటి ఒక క్వాలిటీ బౌలర్ దగ్గర నుంచి ఇదైతే చాలా పూర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ అతనికైతే ఇదొక ఫర్గెటబుల్ సీజన్. నెంబర్ 5 షమ్రాన్ హెట్మేర్. ఈ పేరు కూడా లేకుండా లిస్ట్ తయారు చేయడం కష్టంగా కనిపిస్తుంది భయ్య. గత సీజన్ నుండి చూసుకుంటే హెట్మేర్ ఐపీఎల్లో చాలా దారుణంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. మెయిన్లీ ఈ ఏడాది అయితే ఘోరం, కంప్లీట్ డిజాస్టర్. మొత్తం 7 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 78 పరుగులు మాత్రమే చేశాడు, యావరేజ్ 13గా ఉంది. స్ట్రైక్ రేట్ 113.1గా మాత్రం ఉంది. సో హెట్మేర్కి అయితే ఆర్ఆర్ టీం 11 కోట్ల రూపాయల శాలరీ ఇస్తున్నారు. కానీ అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే కనీసం 1 కోటి రూపాయలు కూడా విలువ చేసేలా లేదు. పైగా ట్రాజడీ ఏంటంటే అతను ఐపీఎల్ ముందు చాలా మంచిగా పెర్ఫామ్ చేశాడు భయ్య. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఐపీఎల్కి ఈ ఐపీఎల్కి మధ్యలో ఆడిన మ్యాచెస్లో చూసుకుంటే బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే వెస్టిండీస్ తరపున మంచిగా ఆడాడు, అలాగే మిగతా లీగ్స్లో కూడా చాలా మంచిగా ఆడాడు. కానీ ఐపీఎల్కి వచ్చేసరికి ఏమవుతుందో కంప్లీట్లీ హ్యాండ్స్ అప్. సో నేనైతే వరల్డ్ కప్లో హెట్మేర్ ఫామ్ చూసి సీజన్లో కంబ్యాక్ ఇస్తాడేమనుకున్నా. బట్ అలాంటిది ఏమీ జరగలేదు. చాలా అంటే చాలా వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్గా సీజన్తో కంపేర్ చేసుకుంటే ఇంకా వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నెంబర్ 4 జితేష్ శర్మ. ఇతనిది కూడా సేమ్ టు సేమ్ హెట్మేర్ లాంటి పరిస్థితే. అంటే ఏడాది ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళినప్పటికీ జితేష్ పెర్ఫార్మెన్స్ అంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ లీగ్ స్టేజ్ అయ్యేసరికి చూసుకుంటే తన ఐపీఎల్ కెరీర్లో ఇదే వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు.
10 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 90 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 10, స్ట్రైక్ రేట్ 118.4. సో ఆర్సీబీ టీం అయితే జితేష్ శర్మకు 11 కోట్ల రూపాయలు శాలరీ ఇస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ మంచిగానే పెర్ఫామ్ చేశాడు. వాళ్ళు కప్ కొట్టడంలో కీ రోల్ ప్లే చేశాడు. బట్ ఈ సీజన్ మాత్రం అతని ఫామ్ కంప్లీట్లీ తిరగబడిపోయింది భయ్య. నిజంగా ఏ ఒక్క మ్యాచ్లో కూడా చెప్పుకోదగా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. మరి ప్లే ఆఫ్ మ్యాచెస్లో అయినా సరే కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి. నెంబర్ 3 ట్రెంట్ బోల్ట్. ముంబైకి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ ఈ ఏడాది అయితే చాలా అంటే చాలా వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెయిన్లీ కొత్త బాల్తో ఎక్కువ వికెట్స్ తీయగలనే పేరున్న బోల్ట్ ఈ సీజన్లో వికెట్స్ తీయడమే మర్చిపోయాడు. 5 మ్యాచ్లు ఆడితే 2 వికెట్లు మాత్రమే తీశాడు. సో బోల్ట్కి అయితే ముంబై టీం 12.5 కోట్ల రూపాయలు శాలరీ ఇస్తుంది. కానీ ఏడాది అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం చాలా ఘోరంగా కనిపించింది. ఇన్ఫాక్ట్ టీంలో ప్లేస్ కూడా కోల్పోవడం చూసాం. సో ఈ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అయితే ముంబై టీం అతను నెక్స్ట్ సీజన్ కోసం రీటైన్ చేసుకుంటారో లేదో కూడా డౌటే. చూడాలి మరి ఈ పూర్ సీజన్ తర్వాత ఐపీఎల్ బోల్ట్ యొక్క ఫ్యూచర్ ఏమవుతుంది అనేది. ఇక టాప్ 2 ఎవరు ఉన్నారో చూసే ముందు మనమైతే మరి కొంతమంది ప్లేయర్స్ని కూడా మెన్షన్ చేసుకోవాలి భయ్య. అంటే వీళ్ళు కూడా ఈ సీజన్లో ఎక్కువ సార్లు తీసుకుంటున్నప్పటికీ తమ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. కానీ లిస్ట్లో ఉన్న మెయిన్ ప్లేయర్స్తో కంపేర్ చేసుకుంటే కాస్త బెటర్ అని చెప్పుకోవచ్చు. బిలో పార్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళు చూసుకుంటే ఆబ్వియస్లీ ఆవేష్ ఖాన్ మరియు ముఖేష్ కుమార్ ఇద్దరు కూడా చాలా డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ దెన్ రుతురాజ్ గైక్వాడ్, యజువేంద్ర చహల్, హర్షదీప్ సింగ్ అండ్ రియాన్ పరాగ్ వీళ్ళు కూడా అంత చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. సో మనం చెప్పుకుంటే 10 మంది ప్లేయర్స్తో పాటు వీళ్ళు కూడా ఖచ్చితంగా డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ టీమ్స్కి ఉపయోగపడే కాస్త బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగారు. కానీ మెయిన్ లిస్ట్లో ఉన్న ప్లేయర్స్ చూసుకుంటే మాత్రం పూర్తిగా చేతులు ఎత్తేశారు. సో ఐ హోప్ మీకైతే వీడియో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ఏ ప్లేయర్స్ అయితే ఎక్కువ సాలరీ తీసుకుంటూ బాగా డిసప్పాయింట్ చేసే పెర్ఫార్మెన్స్ ఇచ్చారో ఆ ప్లేయర్స్ మాత్రం లిస్ట్లో ఉంటారు. అంతేగాని తక్కువ సాలరీ తీసుకుని బాగా పెర్ఫామ్ చేయని ప్లేయర్స్ని అయితే లిస్ట్లో పెట్టలేదు. కేవలం ఎక్కువ సాలరీ తీసుకుని బాగా పెర్ఫామ్ చేయని ప్లేయర్స్ని మాత్రం లిస్ట్లో పెట్టాం. ఎనివే ఇక మెయిన్ లిస్ట్లోకి వెళ్ళిపోతే నెంబర్ 2 నికోలస్ పురాన్ ఘోరమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అసలు ఈ సీజన్లో లక్నో టీం ఫెయిల్యూర్కు ఇతను కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్గా చెప్పుకోవచ్చు. సో లక్నో టీం అయితే పురాన్ మీద కాసుల వర్షం కురిపించారు భయ్య. 21 కోట్లు శాలరీ ఇస్తున్నారు అతనికి. కానీ అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం ఈ సీజన్లో ఘోరం. గత సీజన్లో ఆడిన దాంట్లో సగం కూడా ఆడలేకపోయాడు. మొత్తం 14 మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తే 234 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 18, స్ట్రైక్ రేట్ 127.9. సో నికోలస్ పురాన్ అంటే ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్. బ్యాటింగ్ వచ్చారంటే బౌలర్స్ భయపడిపోతారు. కానీ ఈ సీజన్లో చూసుకుంటే మాత్రం దానికి కంప్లీట్లీ రివర్స్. నికోలస్ పురాన్ బ్యాటింగ్ వచ్చారంటే బౌలర్స్ ఎగబడిపోయేవారు. నేను బౌలింగ్ చేస్తా అనేవారు. ఎందుకంటే అతను వికెట్ ఫ్రీగా వచ్చేసేది కాబట్టి. సో డెఫినెట్లీ పురాన్కి ఈ సీజన్ ఒక నైట్ మేర్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా ఘోరంగా పెర్ఫామ్ చేశాడు. నాకైతే ఇది మోస్ట్ డిసప్పాయింటింగ్ ప్లేయర్ పురానే. ఇక మన లిస్ట్లో నెంబర్ 1 ప్లేయర్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా. అసలు ఈ పేరు ఇలాంటి లిస్టులోకి వస్తుందని చెప్పి నేనైతే కలలో కూడా అనుకోలేదు భయ్య. నిజంగా బుమ్రా అంటే ఒక గోట్ ప్లేయర్. మనం T20 వరల్డ్ కప్లోనే చూసాం, అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. కానీ ఐపీఎల్ విషయానికి వచ్చేసరికి మాత్రం తన కెరీర్లోనే ది వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ముంబై టీం అయితే బుమ్రాకి అందరికంటే ఎక్కువ సార్లు ఇస్తున్నారు. వాళ్ళ టీంలో అందరికంటే ఎక్కువ సార్లు అతనిదే 18 కోట్లు ఇస్తున్నారు. కానీ బుమ్రా చూసుకుంటే మాత్రం ఈ ఏడాది వికెట్లు తీయడమే మర్చిపోయాడు. 13 మ్యాచ్లు ఆడితే కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. బౌలింగ్ యావరేజ్ 102.5. ఎకానమీ మాత్రం మంచిగానే ఉంది 8.4. సో మీరు ఐపీఎల్ గత 9 ఏళ్ళలో చూసుకుంటే బుమ్రా పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. ప్రతి సీజన్లో కూడా 15 కంటే ఎక్కువ వికెట్స్ తీశాడు. కానీ ఏడాది మాత్రం తను పీక్ ఫామ్లో ఉన్నప్పుడు ఒక బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ చూసాం. నిజంగా బుమ్రా దగ్గర నుంచి ది వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఇదే. మళ్ళీ అతనికి ఇలాంటి ఐపీఎల్ సీజన్ ఖచ్చితంగా రిపీట్ అవ్వకూడదు. సో ఈ సీజన్లో అందరికీ షాక్ కలిగించిన విషయాలు 2. పీబీకేఎస్ టీం వరుసగా 6 మ్యాచ్లు గెలిచిన తర్వాత మళ్ళీ వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోవడం. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే బుమ్రా ఇలా పెర్ఫామ్ చేయడం. ఈ 2 బిగ్గెస్ట్ షాక్లు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుద్దని చెప్పి. హోప్ఫుల్లీ మన గోట్ బుమ్రా నెక్స్ట్ సీజన్లో స్ట్రాంగ్గా కంబ్యాక్ అవ్వాలని కోరుకుందాం. సిది గైస్ ఐపీఎల్ 2026లో టాప్ 10 ఫీల్డ్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ యొక్క లిస్ట్. అండ్ ఈ లిస్ట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఈ వీడియోని మీరు అంత ఎక్కువ లైక్ చేస్తే నేను ఇలాంటి కాన్సెప్ట్ మళ్ళీ తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోస్లో లో ప్రైస్ సక్సెస్ఫుల్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే కంబ్యాక్ ప్లేయర్స్ కోసం కూడా ఒక లిస్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నా. సో ఆ వీడియోస్ రావాలంటే మీకు ఇలాంటి కాన్సెప్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నాకు తెలియాలి. అండ్ అది ఎలా చేయగలరు? ఆబ్వియస్లీ ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ ఇవ్వడమే. సో మీరైతే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఆల్సో కింద కామెంట్ చేయండి మిమ్మల్ని ఈ సీజన్లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగా డిసప్పాయింట్ చేసింది అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.